తెనాలి ఆర్టీసీ డిపో నుండి మహాశివరాత్రి తిరునాళ్లకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ తెలిపారు. 3 రోజుల పాటు ప్రతి 2 నిమిషాలకు ఓ సర్వీస్ అందుబాటులో ఉంటూ నేరుగా గుడి వద్దకే వెళ్తుందని చెప్పారు. స్థానిక ఆర్టీసీ డిపోలో మంగళవారం ఉదయం డిఎం రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ శివరాత్రి ప్రత్యేక బస్సు సర్వీసుల వివరాలు తెలియజేశారు. ఈ నెల 26వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా తెనాలి ఆర్టీసీ డిపో నుండి శైవ క్షేత్రాలకు స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు ఆయన చెప్పారు. తెనాలి సమీపంలోని గోవాడ, క్వారీ క్షేత్రాల్లో జరిగే తిరునాళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం శివరాత్రి ముందు రోజు, శివరాత్రి రోజు, ఆ మరుసటి రోజు కూడా ప్రతిరోజు 2 నిమిషాలకు ఒక సర్వీసు అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. ఆర్టీసీ సర్వీసులు నేరుగా గుడి వద్దకు వెళతాయని, ప్రైవేటు వాహనాలు ఆలయాలకు కిలోమీటర్ దూరంలో ఆపుతారని డిఎం ఈ సందర్భంగా చెప్పారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా తెనాలి, గుంటూరు మార్గంలో ఇటీవల నాన్ స్టాప్ సర్వీసులు ప్రారంభించగా ప్రయాణికుల నుండి అంతగా ఆదరణ లేదని ఆయన అన్నారు. మన ఈ మధ్యకాలంలో తెనాలి, గుంటూరు నాన్ స్టాప్ సర్వీసులు మన తెనాలి డిపో నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. దానికి అనుకున్నంత రెస్పాండ్ అయితే ప్రజల నుంచి, ప్రయాణికుల నుంచి రావటం లేదు. దానికి ఎంతో కష్టపడి గౌరవ మంత్రి గారి సహకారంతో మనం ఆ ఎక్స్ప్రెస్ సర్వీసుల్ని ప్రతి అరగంటకి తెనాలి నుంచి గుంటూరు సర్వీస్గా నడపడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సర్వీస్ యొక్క ఆక్యుపెన్సీ రేషియోలో ఇంప్రూవ్ అవ్వడానికి అందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో తెనాలి ఆక్యుపెన్సీ రేషియో వచ్చి ఓవరాల్గా డిపో యొక్క జోన్లోనే మనం 1-2 ప్లేస్లో ఉండటం జరుగుతుంది. అదేవిధంగా చాలా తొందరలో, అంటే మరికొద్ది ఇంకొక 10-15 రోజుల్లో మహాశివరాత్రి సందర్భంగా మనం తెనాలి నుంచి గోవాడకి కానీ, తెనాలి నుంచి క్వారీకి కానీ బస్సులు నడపడం జరుగుతుంది. దానిలో కేవలం సాధారణ ఛార్జీలతోనే, ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా జాతరకి బస్సులు నడపడం జరుగుతుంది. అదేవిధంగా ప్రయాణికులు ఇంకో శుభవార్త ఏంటంటే, మన ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో బస్సులు మాత్రమే బస్టాండ్ నుంచి గుడి వరకు, క్వారీ కానీ గోవాడ కానీ గుడి వరకు మన బస్సు మాత్రమే వెళ్ళటానికి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ పర్మిషన్ ఇవ్వటం జరిగింది. మిగిలిన ప్రైవేట్ వెహికల్స్ అన్నీ ఒక 1/2 కిలోమీటర్ యువతలే ఆపటం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన బస్సుల్లో అయితే చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, లగేజ్ కానీ ఏదైనా తీసుకెళ్ళినా మనం గుడి వరకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయాణికులు ప్రతి 2 నిమిషాలకి మనం గోవాడకి కానీ, అదేవిధంగా క్వారీకి కానీ రౌండ్ ది క్లాక్ 25వ తారీఖు నుంచి 26 కానీ 27వ తారీఖు ఎర్లీ అవర్స్ జాతర కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సుని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పోయిన జాతరలో కూడా చాలా చక్కగా ఏపీఎస్ఆర్టీసీని ప్రజలందరూ ఆశీర్వదించడం జరిగింది. ఈసారి కూడా ప్రజలందరికీ ఒకటే విన్నపం, మన ఆర్టీసీ బస్సు గుడి వరకు వెళ్ళటం జరుగుతుంది. మిగిలిన ప్రైవేట్ వెహికల్స్ మనకి 1 కిలోమీటర్ యువతలే ఆగటం. కాబట్టి మీరందరూ మన బస్సు ఎక్కి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇకపోతే మన తెనాలి, విజయవాడ నాన్ స్టాప్ సర్వీసులు చాలా చక్కగా 80% వారితో కొత్త బస్సులు నడపడం జరుగుతుంది. అదేవిధంగా తెనాలి నుంచి బెంగళూరు సర్వీస్ కానీ, తెనాలి నుంచి హైదరాబాద్ సర్వీస్ కానీ మంచి పర్ఫార్మెన్స్తో నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ రేపు మార్చి 8వ తారీఖు అయిపోయిన వెంటనే మన తెనాలి డిపోలో కొన్ని షాపులు రెంట్కి త్రూ టెండర్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఆ షాపులను కూడా టెండర్లో దక్కించుకొని వ్యాపారం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే ఎండాకాలం, ఇప్పుడు మ్యారేజ్ సీజన్లు, అదేవిధంగా అరుణాచలం, అదేవిధంగా రేపు 15వ తారీఖున గుంటూరు నుంచి మహాకుంభమేళకి ఒక సూపర్ లగ్జరీ ప్రత్యేకంగా గుంటూరు నుంచి పెట్టడం జరిగింది. ఆ అవకాశాన్ని కూడా ప్రయాణికులందరూ వినియోగించుకొని ఆర్టీసీని ఆదరించవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తారు.